అయితే తెలుస్తుందండి. సరే ఒకసారి ట్రై చేయండి, కింద ఉంది కదా స్క్రీన్ షేర్, ఒకసారి ట్రై చేయండి వస్తుందేమో. అంటే ఇప్పుడు వరకు సరదాగా అలా ట్రై చేసుకున్నాం సార్, అందులో చూసామండి. దీనికంటే బాగుందండి. ఉంది చూడు, ఉంది ఉండటానికి అయితే ఉంది. అదిగో షేరింగ్ చేస్తున్నాడు చూడు, అదిగో. సార్ చేశాను సార్, అది స్టాప్ షేరింగ్ వస్తుంది సార్. మినిమైజ్ చేయి, స్క్రీన్ మినిమైజ్ చేయి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయి. మినిమైజ్ అయింది స్క్రీన్, కనిపిస్తుంది మాకు. సార్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుందమ్మా, నువ్వు స్క్రీన్ ఓపెన్ చేయి, నువ్వు ఏదో ఒకటి. ఆగస్టు రైట్. ఇప్పుడు దాన్ని ఫుల్ అడ్డం తిప్పు, ఫోన్ అడ్డం తిప్పు, ఫోన్ అడ్డం తిప్పు. ఆటో రొటేట్ ఆఫ్ చేసి ఉంటుంది చూడు. ఆన్ చేశాను సార్. ఇప్పుడు ఫోన్ కాస్త తిప్పు. ఓకే డన్, ఇప్పుడు కనిపిస్తుంది సార్. చెప్పనా సార్? చెప్పమ్మా, బయట చెప్పు, బాబులేదు. ఓకే డన్, కనిపిస్తుంది. What is editing? Explain. An abstract data type. Editing means abstract data type. Edit is an organized collection of information and a set of operations used to manage the information. Edit in other name, user-defined data type. The set of operations, the set of different interface to the editing. First of all, edit stands for abstract data type. Is an abstraction of a data structure. Abstract data type is a mathematical model of a data structure. దాని తెలుగులో చెప్పండి మధ్యలో, ఎక్స్ప్లెనేషన్ బాగా వస్తుంది. ఇంకా నేను తెలుగు అంత ప్రిపేర్ అవ్వలేదు సార్. మరి మాట్లాడుతుండు, నీకు అర్థమైనటువంటి స్లోగా చెప్పు, కంగారుగా చదవమాక. సో వాట్ యూ వాంట్ ఎక్స్ప్లెయిన్, చిన్న లైన్ బై లైన్ చదువుతూ దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆటోమేటిక్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా వస్తుంది. సరే సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఏదో గుడ్డ చదివినట్టు చదివేటప్పుడు కాదమ్మా. మీరు, నేను అనేది ఏంటంటే ఒకసారి మీరు ఆ టాపిక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు మైండ్లో మీరు రిజిస్టర్ అవుతుంది వాట్ ఈస్ ద టాపిక్ అనేది ఉంటుంది. చెప్పు, పర్లేదు, ఏమో. It describes the container which holds a finite number of objects. With the objects may be associated to a given binary relationship. It is logical description of how we view the data and the operation allowed without regard how they implemented. ADT concerns only with the data representing and not with how will unitly be constructed. It is a set of objects and operations. For example, list, insert, delete, search, and slot. It is consists of the following three types: data, operations, implementation, errors. Data. Describe the structure. First of all, data. Describe the structure of a data used to ADT. అంటే ఏంటి? మన ఏడిటి యొక్క స్ట్రక్చర్ ఎలా అయితే ఉందో ఆ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి వాడుతూ ఉంటారు. సో దానికి ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పు, పర్లేదు, నీకు వచ్చింది చెప్పు, పర్లేదు, నేను చెప్తాను ఫైనల్గా. Operation. Describe the valid operations for the ADT. It is describe its interface. Implementation. Errors. Describe how to deal the errors can occur. Sir, advantages కూడా చెప్పనా సార్? చెప్పాయి, అయిపోద్ది. Advantages of ADT reusable of the recurse, robust and a data structure. It reduce coding effects. Encapsulation ensure the data cannot be corrupted. ADT based on principle on object oriented program and software engineering in the specific errors condition associated with the operations. సార్ రిమెంబర్ దట్ సాయి కుమార్, ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవరి కోసం చెప్పేది కాదు నాన్న, నీకోసం మీరు చెప్పుకునేటువంటి టాపిక్. సో నేను అనేది ఏంటంటే మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో దాన్ని ఇంకొంచెం ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, అంతా ఓకే. ప్లస్ ఎందుకు వీడియో ఆఫ్ చేస్తున్నారు? మీ వీడియో ఆన్లో లేదా? మీ వీడియో కనిపించదా?
ఏమవుతావు ఇప్పుడు? ఒక నిమిషం, అదే అన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళ ఆమె కొత్త వాళ్ళ, ఉన్నటువంటి 10 మెంబర్స్ ఏమన్నా కొత్త వాళ్ళ కాదుగా? మీ క్లాస్మేట్స్, నన్ను రోజు చూసేవాళ్ళేగా, ఎందుకు మొహం దాచుకోవడం? సరే, నెక్స్ట్ రోల్ నెంబర్ ఎవరమ్మా? సాయికుమార్ తర్వాత రోల్ నెంబర్. నెక్స్ట్ వెంకటేష్ సార్. ఉన్నావా లేడా? ఉన్నాడు. ఉన్నా సార్. రైట్. ఏం సార్ మరి వీడియో ఆన్ చేయండి ఫస్ట్. నా వీడియోనా సార్? ఎస్, మీ వీడియోనే సార్. చెప్పేది మీరే కదా మరి. సరే సార్. చెప్పేది ఒక 5 నిమిషాల భాగ్యానికి వీడియోలు ఆఫ్ చేసుకుని ప్రొఫైల్ పిక్లు పెట్టుకుని చేసుకోవడం ఎందుకమ్మా? రైట్ రైట్, బాగుంది. ఇప్పుడు నీ వీడియో ఆన్, ఇప్పుడు నీ స్క్రీన్ షేర్ చేసి చెప్పు. ఫోన్ అడ్డం తిప్పు, నీట్గా కనిపించింది. స్క్రీన్ షేర్ అయింది. ఓకే, అర్థమైనట్టు బుక్ సరే. నీ బుక్ లో చూసి చెప్తున్నా పర్లేదు, స్క్రీన్ మీద ఏదైనా పెట్టి చెప్తానన్నా పర్వాలేదు, చాయిస్ నీకే వదిలేసా. చికెన్ మాటలు పెట్టావు. ఓకే, డన్. సరే, ఫోన్ అడ్డం తిప్పమ్మా, పర్లేదు, కనిపిస్తుంది. ఓకే సార్. ఆటో రొటేట్. సార్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ లింక్ లిస్ట్ సార్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు మీన్ బై లింక్ లిస్ట్? వై వి ఆర్ యూజింగ్ దిస్ లింక్ లిస్ట్ అనేది చెప్పు. Linked list is a collection of data elements. It consists of 2 parts. Okay. ఒకటి info, ఇంకోటి link sir. Okay. Info means information sir. Okay. Link means address of the node sir. Okay, address of another node. Link Okay. part will store address of another node. Okay. Okay, done. Next. Okay. Next లింక్ లిస్ట్ లో 3 టైప్స్ ఉన్నాయి సార్. ఓకే. ఒకటి సింగిల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్. Okay, good. So what do you mean by single linked list and what do you mean by double linked list and what do you mean by circular linked list? చెప్పే పర్లేదు, ఏం పర్లేదు. నీకు వస్తే చెప్పేసేమ్మా, కంపల్సరీగా ఫోటో చూపించాల్సిన అవసరం లేదు. నీకు వస్తే చెప్పేసే. వాట్ యు మీన్ బై సింగిల్ లింక్ లిస్ట్, వాట్ యు మీన్ బై సర్క్యులర్ లింక్ లిస్ట్ అండ్ వాట్ యు మీన్ బై డబుల్ లింక్ లిస్ట్? వెంకటేష్, ఆమె ఆడిబుల్ వినిపిస్తుందా? వెంకటేష్, ఆమె ఆడిబుల్, నా మాట వినిపిస్తుందా? వెంకటేష్, నా మాట వినిపిస్తుందా నీకు? వినిపిస్తుంది సార్. అయిపోయిందా? అంతేనా? సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్ అంతేనా? దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పా. అంటే మధ్యలో వాయిస్ వినిపించట్లేదు అనుకున్నాను సార్ మీకు. వినిపిస్తుంది, నువ్వు చెప్పు. మధ్యలో మిగిలింది చెప్పు. సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్ లిస్ట్ స్క్రీన్ మీద చూపించి దేన్ని సింగిల్ లింక్ లిస్ట్ అంటారు, దేన్ని డబుల్ లింక్ లిస్ట్ అంటారు, అంటే దేన్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటారు. ఓకే సార్. ఓకే సార్. Single linked list is a sequence of elements in which every element has a link to its next element. చాలా లేదు అసలు. చెప్పమ్మా. సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఒక ఎలిమెంట్ సీక్వెన్స్ వలన ప్రతి ఎలిమెంట్ సీక్వెన్స్ లోనే దానికి లింక్ అయి ఉంటుంది సార్. ఓకే. నెక్స్ట్ సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ సార్. Circular single list is a sequence of element in which every element has a link to next element in the sequence. Okay. And the difference between single linked list and circular linked list are? Last element links to first element, sir.
Yes, that is a major difference between single linked list and as well as circular linked list. Next, what do you mean by double linked list? Double linked list is every node has a link How to many its how many previous parts? node and next node. Okay. In double linked list, each and every node must be divided into how many parts? Three parts. 3 parts. Adi cheppali first. In double linked list, each and every node must be divided into 3 parts. So what it contains? A 3 parts enti? Next node, value of the node, ఇంకోటి ప్రీవియస్ నోడ్ సార్. ఓకే. సో సెంటర్ లో ఉండేటటువంటి దాన్ని డేటా పార్ట్ అంటారు, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు ప్రీవియస్ నోడ్, నెక్స్ట్ పార్ట్ వచ్చి నెక్స్ట్ నోడ్, అంతే కదా? సో ఈ అంతే సార్. విధమైన డిఫరెన్స్ చూపించుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇంకా ఇంకేమైనా చెప్తావా? ఇంతేనా? అంతే సార్. ఓకే, నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ పవిత్రనా? రెడీ? పవిత్ర మేడం, యాజ్ యూజువల్. రైట్, గుడ్. స్క్రీన్ షేర్ చేయి. అక్కడ షేరింగ్ ఉంది చూడు. రైట్, గుడ్. షేరింగ్ అవుతుంది. ఫోన్ అడ్డం తిప్పు. గ్యాలరీ ఓపెన్ చేసి ఫోన్ అడ్డం తిప్పు, సరిపోతుంది. I'm seeing your screen. Right, good. Now, right. Zoom చేసుకో. Good. Right, ఇప్పుడు చెప్పు. నేను చెప్పే టాపిక్ వచ్చి డేటా టైప్ సార్. ఓకే. అండ్ డేటా టైప్ అంటే ద ప్రోగ్రామర్ ఇస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ఏ వేరియబుల్. ఇట్స్ కాల్డ్ డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్. Programmer can choose one data type for a variable on his requirement in the program. And data type specifies the size and the type of values that can be stored in a variable. Java supports variety of data types to select the needs of applications. And the data types in Java, it is classified into 2 types: primary data type and non-primitive data type. Sorry. And again, the primitive data type is classified into 2 types: numeric and non-numeric. Numeric లో ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్ అని 2 types ఉంటాయి సార్. ఇంటీజర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిక్లేర్ వేరియబుల్స్ టు హోల్డ్ హోల్ నెంబర్స్. ఓకే. అండ్ ఇంటీజర్ లో టైప్స్ బైట్ ఏమో 1 byte, దాని సైజ్ 1 byte సార్. షార్ట్ కి వచ్చి 2 bytes, ఇంటీజర్ కి వచ్చి 4 bytes, అండ్ లాస్ట్ వన్ లాంగ్ కి వచ్చి 8 bytes సార్. అండ్ నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ ఏమో రియల్ నెంబర్స్ ని హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. ఓకే. అండ్ ఫ్లోటింగ్ పాయింట్ కూడా 2 types డివైడ్ అవుతుంది. ఏంటది? సైన్ ఇంటిజర్, అన్సైన్ ఇంటిజర్. ఫస్ట్ వన్ ఇస్ ఫ్లోట్ అండ్ సెకండ్ వన్ ఇస్ డబుల్. ఓకే, జూమ్ ప్లీజ్. గుడ్. ఫ్లోట్ ఏమో ఇట్ రిప్రజెంట్స్ సింగిల్ ప్రెసిషన్ అండ్ ఇట్ సైజ్ ఇస్ 4 byte. అండ్ డబుల్ ఏమో రిప్రజెంట్ డబుల్ ప్రెసిషన్స్ అండ్ 8 byte సైజ్ స్టోర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. అండ్ నాన్ న్యూమరిక్ వచ్చేసి 2 types సార్: క్యారెక్టర్ అండ్ బూలియన్. బూలియన్ టైప్. క్యారెక్టర్ టైప్ ఏమో సింగిల్ క్యారెక్టర్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇట్ స్టోరేజ్ 2 bytes. అండ్ బూలియన్ కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది. అండ్ ఇన్ జావా ఎవ్రీ కండిషనల్ expression returns a boolean value. ఓకే. బూలియన్ అనేది either true or false హోల్డ్ చేస్తుంది సార్. If the data is having true or false, yes or no, then we can go with this boolean data type. Okay, next. And it can store 1 byte. Okay. And non primitive data types కి వచ్చేసి it is classified into the data type which is derived from primitive data types are known as non primitive data types. And it is used to store group of values. Non primitive data type or non primitive data structure? Sir? No, non primitive data structure sir. Yes, very first నుంచి నువ్వు రాసింది ఏంటంటే primitive data structure and non primitive data structure. Right. నాన్ ప్రైమిటివ్ డేటా టైప్ లోనే ఉండేటటువంటివి లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్
Non-linear data structures. Okay, what do you mean by linear data structure and what do you mean by non-linear data structure? Linear data structures transfers the data element sequentially. Okay, and also it Non-linear holds how many types of values? 4. Huh? How many types of classification? 4. Okay. Four. Sorry, non-linear data structures. Non-linear data structures, it is opposite to linear data structures. And And in the data values are not arranged in order. Yes. Okay. And linear లో 4 types ఉంటాయి sir. Queues, Okay. stacks, linked lists and arrays. Okay. Whereas comes to non-linear data structures. Two types, trees What? and graphs. Okay. Queue అంటే collection of similar data items. Hmm. In this, insertion and deletion operations are based on the principle FIFO, Okay. first in first order. Okay. And stack, a collection of similar data items. Hmm. Both insertion and deletion operations are done in At LIFO one end only. principle. At one end only. LIFO, last in first LIFO, order. Hmm. last in first order. Linked list and a collection of data elements. Hmm. In these two parts, info and link. Hmm. Info, it gives information, and LIFO address the next node. It addresses. Okay. And linked list can be implemented by using pointers. Okay. And array, a group of similar elements or a collection of same data types. Okay. ఇంకో రకంగా చెప్పాలంటే In sir, ఇంకో రకంగా ఇంకో డెఫినేషన్ ఏం చెప్పాము allocating the memory into consecutive memory consecutive positions, then that representation is also called as an array. Next one వచ్చేసి non-linear data structure. దీంట్లో ట్రీస్ అండ్ గ్రాఫ్స్ అని 2 types ఉంటాయి సార్. ట్రీస్ ఏమో ఇన్ఫినిట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కాల్డ్ నోడ్స్. ఇట్ హ్యాస్ ఎ యూనిక్ నోడ్ కాల్డ్ ద రూట్ నోడ్. Okay. And the graph వచ్చేసి non-linear data structure and it is a collection of vertices and curves. Okay. Which అంటే connects సింపుల్ the చెప్పు. which connects vertices in the graph. Okay. So simple గా చెప్పాలంటే ఏం చెప్పాలి? A graph G is represented as pair. Capital G is equal to pair of capital B comma capital E. అంతే కదా? అంతే. మెయిన్ ఆ డెఫినేషన్ పడాలి. A capital G is equal to set of V comma E. అయితే అప్పుడు capital V represents for set of vertices and E represents set of edges. Okay. ఇంకా అంతే సార్. అంతేనా? అయిపోయిందా? అయిపోయింది సార్. నెక్స్ట్ నెక్స్ట్ నేను సార్. ఆసుందాలు చెప్పమ్మా. So obviously video. Bhargavi, okay, presenting. Yes, I am seeing your. కట్ అయిపోతుందమ్మా. సార్ కట్ అయిపోతుందండి. అవ్వట్లేదా? ఇప్పుడు కనిపించింది కమ్మా స్క్రీన్. Yeah, now I am seeing your screen. Center, right. Center button press చేయి, మొత్తం మినిమైజ్ అయిపోద్ది. Right, okay, good. నువ్వు చెప్పదలుచుకున్నటువంటి టాపిక్ ఓపెన్ చేయి. గుడ్. జూమ్ అడ్డం తిప్పి ఫోను. ఫోన్ అడ్డం తిప్పమ్మా. ఆటో రొటేట్ చేసి ఫోన్ అడ్డం తిప్పు. అది ఆటో రొటేట్ ఆన్లైన్ ఉంది కదా. ఫోన్ అడ్డం తిప్పి నిలువు పెట్టా. ఫోన్ రైట్, గుడ్. ఇప్పుడు బాగా కనిపించింది. మళ్ళీ తిప్పిసా ఫోన్. గుడ్, ఇప్పుడు బాగా కనిపించింది. ఇప్పుడు చెప్పు. నేను చెప్పేది లింక్డ్ లిస్ట్ గురించి. ఓకే,
కొంచెం గట్టిగా లింక్డ్ లిస్ట్ అంటే చెప్పు. ఇట్ ఈస్ లీనియర్ కలెక్షన్ ఆఫ్ భార్గవి ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి క్లాస్ లో కొత్త వాళ్ళు ఎవ్వరూ లేరు, అంతా కేవలం మీ గ్రూప్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఓకే, సో చెప్పేది ఏదో కొంచెం గట్టిగా చెప్పు. ఈజ్ లీనియర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్ అండ్ టైప్స్ వంటి దాన్ని లింక్డ్ లిస్ట్ అని చెప్తారు. ఓకే, ఇట్ ఈజ్ ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ గా ఉంటుంది సార్. ఓకే, ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఓకే. ఈ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్ చేయగలమంటే ఇన్సర్ట్ వాల్యూ ఎలిమెంట్ అని చేయొచ్చు సార్. అంటే ఒక కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయొచ్చు సార్. ఓకే. ఇందులో పర్టికులర్ గా ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలన్నా చేయొచ్చు సార్. చేయొచ్చు. అంటే బోత్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ మస్ట్ బి డన్. కావాల్సిన చోట యాడ్ చేసుకోవచ్చు, కావాల్సిన చోట రిమూవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ ద లింక్డ్ లిస్ట్, అంతే కదా. ఇంకా ఈ లింక్డ్ లిస్ట్ అన్ని అరేంజ్ చూడడానికి ఒక కానీ లింక్డ్ లిస్ట్ లో స్ట్రక్చర్ ఉంటుంది. అంటే లింక్డ్ లిస్ట్ సైజ్ అనేది వేరియబుల్ గా ఉంటుంది సార్. వేరియబుల్ గా అంటే మారుతూ ఉంటుంది సార్ సైజ్ అనేది. ఈ లింక్డ్ లిస్ట్ అనేది నోడ్ రూపంలో కూడా చెప్తుంటారు సార్. ఓకే. నోడ్ లో 2 పార్ట్స్ ఉంటాయి సార్. ఒకటి ఇన్ఫర్మేషన్ పార్ట్, రెండు లింక్ పార్ట్స్. లింక్డ్ లిస్ట్ లింక్ పార్ట్స్ ఏంటవి? డేటా పార్ట్ అండ్ అడ్రస్ పార్ట్, అంతే కదా. ఏమా అంతేనా ఉందా? ఇంకా ఉంది నాకు స్క్రీన్ కనిపించట్లా, బ్లాక్ గా కనిపిస్తుంది. సార్. ఇందులో సార్ కనపడతలేదు నాకు, కొంచెం గట్టిగా. మీరు మైండ్ లో పెట్టుకోండి నాన్న, ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి క్లాస్ లో కానీ ఎవరైనా సరే మన క్లాస్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. మీరు ఫస్ట్ స్టేజ్ ఫియర్ అనేటటువంటిది పోతే యూ క్యాన్ డూ మిరాకిల్స్. కొత్త వాళ్ళు ఎవరూ లేరు కదా, రోజు చూసారండి వాళ్ళు. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లోకి వచ్చారు. కాకపోతే క్లాస్ రూమ్లో చెప్పకుండా మీరు ఇంటి దగ్గర చెప్తున్నారు, అంతే తేడా. ఎందుకు ఇంకా హెసిటేట్ చేస్తున్నారు? ఏమైనా అయిపోద్దామని భయమా? నన్ను రోజు చూస్తారుగా, నేను వీడియో ఆన్ చేసే కదా క్లాస్ చెప్పేది. భార్గవి కనిపించట్లా స్క్రీను? సార్ నా దాంట్లో మేము కనబడుతున్నాం నీకు? పోనీ సరే, ఎనీవే సరే ప్రస్తుతానికి ఆపుతున్నాను. కంగారు పడకండి, ఇంకా ఉంది. మిగిలిన రేపు కంటిన్యూ చేద్దాం. సో ప్రస్తుతానికి ఆపుతున్నాను. వైవా గురించి ఏంటండి? ఏమైవా అడుగుతావు, కంగారు ఏం లేదు. శనివారం కూడా మనకి టైం ఉంది. ఈసారి వైవా తీసుకోవచ్చు కదండి. ఒక అటెంప్ట్ కదా ట్రై చేయమంది నేను. అదే సార్. యూ క్యాన్ మణికిరణ్ గుడ్